వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొంతమంది నాయకులు నేరుగా దాడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రుల మీద తిరగబట్టడం అనేది కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన సంస్కృతి కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతున్నది. నాకు తెలిసినంత వరకు 1989లో చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అసమ్మతి నడిచింది. వాళ్ళిద్దరూ కలిసి అసమ్మతి శిబిరాలు నడిపారు. గెలిచిన 3 నెలలకే ఫిర్యాదులు మొదలుపెట్టారు. చివరకు హైదరాబాద్లో మత కలహాలు జరిగి ఆ మత కలహాల తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాయలసీమ నుంచి వచ్చిన గూండాలే ఈ మత కలహాలకు కారణమని చెన్నారెడ్డి రాజీనామా చేసినప్పుడు ఆరోపించారు. తనను పదవీచ్యుతుని చేయడానికే ఇవన్నీ చేశారని కూడా ఆయన ఆరోపించారు. గెలిపించిన ఏడాదికి ఆయన పదవీచ్యుతులయ్యారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంతు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి నడిపారు. జనార్దన్ రెడ్డి గారిని దించిన తర్వాత రాజశేఖర రెడ్డికి అవకాశం దక్కల. ఢిల్లీ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని సీఎంగా పంపించారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండేవారు అప్పుడు. సో అలా వైఎస్కి 5 ఏళ్లలో ఒకసారి కూడా అవకాశం దక్కల. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసమ్మతి వ్యవహారాలు చాలా వరకు తగ్గిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం. కాంగ్రెస్లో తెలంగాణ వాదులు కూడా సైలెంట్గానే ఉండేవారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండేది. 2004 తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ వైఎస్కి వ్యతిరేకంగా గళం విప్పలేదు. వైఎస్ మరణం తర్వాత మళ్ళీ పరిస్థితి యథావిధే. కాంగ్రెస్ పరిస్థితి, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆయన దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో కూడా అసమ్మతి స్వరాలు వినిపించిన డిఎల్ రవీంద్రారెడ్డి, కొండా సురేఖ వీళ్ళంతా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ సీఎం కావటాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళ అభ్యంతరాలను రాహుల్ గాంధీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ నిలబడి కలబడి గెలిచిందని చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్లో కేసీఆర్ని ఢీ కొట్టేంత ఇమేజ్ ఉన్న నాయకుడు లేరు. ఉంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన కొంతమంది మంత్రుల నుంచి సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే ఎవరూ పెద్దగా బయటపట్టలేదు. కొండా సురేఖ మాత్రం అడపాదడపా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆవిడ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద కాంగ్రెస్ సురేఖ వివరణ కోరినప్పుడు మొదట ఆవిడ తన కుమార్తె మాటలకు తాను ఎలా బాధ్యురాలనని అసహనం వ్యక్తం చేశారు. అయితే పార్టీ నాయకులంతా, ఎమ్మెల్యేలంతా ఎనానిమస్గా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటం, అధిష్టానం కూడా సురేఖ మీద సీరియస్ అవడంతో సురేఖ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని బెంగళూరులో కలిసి తన వివరణ ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఆయన వైపు నుంచి కూడా సానుకూలత లేదన్న వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదం మీద అధిష్టానానికి సమగ్ర నివేదిక పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చేశారు కాబట్టి మంత్రివర్గం నుంచి సురేఖ బర్తరఫ్ జరగవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. సురేఖతో పాటు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి మీద కూడా చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు నుంచి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. ఆయన సోదరుడు, ఆయన అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ తను కూడా మంత్రి పదవి కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడని తరచూ విమర్శిస్తున్నాడు. తనతో పాటు వచ్చిన వలస నేతలకే రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మధ్యలో కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాక మళ్ళీ కాంగ్రెస్ పంచం చేరిన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇక మాజీ మంత్రి, ప్రస్తుతం కేబినెట్ హోదా ఉన్న చెన్నారెడ్డి గారు ఇటీవల ఘాటైన విమర్శలు చేశారు. తాను కూడా జీవన్ రెడ్డి బాటలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. జీవన్ రెడ్డి బాటలో అంటే మీకు తెలిసిందే కదా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ రిజైన్ చేసి బయటకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే తాను కూడా వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంటే రేవంత్ వ్యతిరేకులు, బీఆర్ఎస్ వర్గాలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి శిబిరంలో కుంపట్లు రగలటం ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్న నేతల నేపథ్యాలను మనం పరిశీలిస్తే వీళ్ళు ముగ్గురికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కొండా సురేఖ కాంగ్రెస్లో మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కోసం గొంతెత్తారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోమటిరెడ్డిల కుటుంబం ముందు నుంచి కూడా వైఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి సోదరులిద్దరూ వైఎస్ఆర్ రాజకీయ భిక్షతో ఎదిగిన వాళ్ళే. ఇప్పటికీ జగన్తో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది వీళ్ళకి. చిన్నారెడ్డి కూడా వైఎస్కి సన్నిహితుడు. అప్పట్లో వైఎస్ ఆదేశంతోనే అధికారంలో ఉన్న చంద్రబాబుని ఇబ్బంది పెట్టేందుకు ప్రత్యేక తెలంగాణ కోసం సంతకాల ఉద్యమం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు భిన్న పార్టీల్లో ఉన్న ఒక సహృద్భావ వాతావరణంలో పనిచేసుకుంటూ పోతున్నారు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్లో అసమ్మతిని రేకెత్తించి రేవంత్ రెడ్డిని గద్దించితే అది తెలంగాణలో కేసీఆర్కు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే వీళ్ళు రేవంత్ రెడ్డి మీద బాణాలు ఎక్కుపెట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలే రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు కాబట్టి దీని వెనకాల రాజకీయ కుట్రకోణం ఉందా అన్న చర్చ ఉంది. రేవంత్ మీద వీళ్ళ ఆరోపణలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి. మరోవైపు కొండా సురేఖను కనుక బర్తరఫ్ చేస్తే ఆమె కుమార్తె సుస్మిత బీజేపీలో కానీ జనసేనలో కానీ చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు నిలబడితే సురేఖను బయటకు పంపడంతో పాటు కోమటిరెడ్డి, చిన్నారెడ్డి వీళ్ళిద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అంతర్గతంగా అసమ్మతి రగులుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రికి మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.